వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ప్రతి గ్రామంలో కుల జనగణన అంటే కులాన్ని బట్టి జనాభా లెక్కలు జరిగాయి. అది కేవలం ఎస్సీలకు మాత్రమే. దానిలో మాల లేదా మాదిగ అని రాశారు గాని పక్కన రిలీజియన్ అంటే మతం కొంతమందికి హిందువు అని రాశారు, మరికొంతమందికి రాయలేదు. రాయకపోవడం వల్ల రేపు వీళ్ళంతా హిందువులు కాకుండా పోతారు, లేదా ఆ గ్యాప్లో క్రిస్టియన్ అని రాయవచ్చు. దానివల్ల ఎస్సీ కాస్ట్ నుంచి బీసీసీగా మారిపోయే అవకాశం ఉంది. దానివల్ల రిజర్వేషన్ కోల్పోతాం. కాబట్టి ఈ నెల 12వ తేదీ వరకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలోనూ తిరిగి రీసర్వే చేసి కులం పక్కన మతం రాయాలని, అంతేకాకుండా గ్రామాల్లో యువకులు ప్రతి సచివాలయంలో లిస్ట్ చూసుకొని తెలియని వారికి తెలియజెప్పాలని మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో పివి రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాండు అశోక్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం, దళిత ప్రజా చైతన్య రాష్ట్ర అధ్యక్షులు ముంగ సతీష్ కుమార్, దళిత ప్రజాశక్తి రాష్ట్ర అధ్యక్షులు మురారి రావి, బీఎస్పీ కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ కండపల్లి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ ఉద్యమ జైవ్యంలో మిత్రులారా, ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దేనికనగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి గ్రామంలోనూ కుల గణన జరుగుతుంది. అది కేవలం ఎస్సీలకు మాత్రమే జరుగుతూ ఉంది. దానిలో కుల గణన జరిగేటప్పుడు ఎస్సీలను మాలైతే మాలని, మాదిగైతే మాదిగని రాస్తున్నారు. కానీ పక్కన రిలీజన్, అది మతం ఏదైతే ఉందో ఆ మతాన్ని రాయకుండా గ్యాప్లు వదిలేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల క్రిస్టియన్ కాని వారిని కూడా క్రిస్టియన్ అని రాస్తూ ఉన్నారు, కొన్ని హిందూ అని రాస్తూ ఉన్నారు. మెజార్టీ కాలం ఖాళీ వదిలేస్తూ ఉన్నారు. ఆ ఖాళీ వదిలేయటం వల్ల ఏమవుతుందంటే, దానిలో రేపు పొద్దున్న క్రిస్టియన్ అని రాయొచ్చు, ఏదైనా వేరే మతం రాయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే, ఈ ఎస్సీ కులంలో ఉన్న వాళ్ళు బీసీసీగా మారతారు. ఈ విషయాన్నే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా డిఆర్ఓ గారికి పంపించి అన్ని మండల ఎంఆర్ఓ ఆఫీసులకి పంపించి ఆ మతం ఏదైతే రిలీజన్ కాలం ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయాలని చెప్పాం. అదేవిధంగా ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. గ్రామాల్లో ఉన్న మండలాల్లో ఉన్న నాయకులు ఏం చేస్తారంటే, మీ గ్రామ సచివాలయాల్లో ఈ లిస్ట్ ఉంటుంది, సర్వే జరిగిన లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ తీసుకుని ఎవరెవరికి పేరు పక్కన మతం పడలేదో, కులం పక్కన మతం పడలేదో, రిలీజన్ రాయలేదో దాన్ని చూసి గ్యాప్ని ఫిల్ చేయాలి. లేదంటే రేపొద్దున్న మనం మతం మార్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎస్సీ కులంలోంచి బీసీ కులంలోకి పోతారు, రిజర్వేషన్ అందకుండా పోతుంది. ఇది మన కులాన్ని మార్చే కుట్ర జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అన్ని గ్రామాల్లో దళిత యువకులు అప్రమత్తమయ్యి ప్రతి గ్రామ సచివాలయంలోకి వెళ్ళి ఆ లిస్టు చూసి ప్రజలను చైతన్యపరిచి ఆ గ్యాపులు ఫిల్ చేయాలని తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఇది ఈ నెల 12వ తారీఖు వరకు సమయం పొడిగించారు. 12వ తారీఖు వరకు సమయం ఉంది. ఈ లోపే మీరందరూ ఇలా లిస్టుని సరిచూసుకుని ఆ గ్యాప్ని ఫిల్ చేయాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ప్రజలందరినీ చైతన్యపరిచి మీ జిల్లాలలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ సమాచారాన్ని అందరికి అందజేయాలని తెలియజేస్తున్నాం. జై భీమ్. జై భీమ్. జరగట్లేదు. దానిలో చాలా తప్పులు దొరుకుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఏమవుతుందంటే, ఎస్సీ పక్కన మతం అనే ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఏ మతం రాయకుండా గ్యాప్ వదిలేయడం జరుగుతుంది. ఏదో అక్కడక్కడ హిందూ అని రాస్తున్నారు, ఎక్కడో క్రిస్టియన్ అని రాస్తున్నారు, కానీ మిగతా అంతా కూడా గ్యాప్ ఇచ్చేయడం జరుగుతుంది. దీనిలో ఏదో సాకు చూపిస్తున్నారు, ఏదో తప్పు చేయడానికి ఇది చేస్తున్నారు ఇంటెన్షన్గా అనేది మా భావన. ఎందుకంటే ఆ గ్యాప్ ప్రాంతంలో అనుకోకుండా ఏమైనా క్రిస్టియన్ అని రాయిస్తే వారు చర్చికి వెళ్తారు. కాబట్టి క్రిస్టియన్ అని రాస్తే వాళ్ళకి ఎస్సీ నుంచి బీసీకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ కులానికైనా కానీ వాళ్ళ మతాన్ని అవలంబించే హక్కు వాళ్ళకుంది, రాజ్యాంగపరంగా ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఈ దేశంలో ఎస్సీలకి ఒక్కరికే వాళ్ళ కులాన్ని అనుభవించవచ్చు, కానీ మతాన్ని అనుభవించే హక్కు లేదు. కాబట్టి ఇమీడియట్గా వీళ్ళని తీసుకెళ్ళి క్రైస్తవులు చేసేసి బీసీసీలు చేసేద్దామనే ప్రయత్నం ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతుంది. ఇది పెద్ద కుట్ర. బీసీలుగా చేసేసి ఎస్సీలని మొత్తం యావత్తు రిజర్వేషన్ నుంచే తొలగించే కుట్ర జరుగుతుంది. కాబట్టి దానిపై